గత 20 సంవత్సరాలకు మించి అమెరికా అంతా కూడా ప్రతిసారి పర్యటన చేస్తూ నేను హరికథాగానాలు చేస్తూ నేనే వీసా ఛార్జీలు అమెరికా నుంచి ఇక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి కూడా అన్నీ కూడా సొంత ఖర్చుల మీదగానే వచ్చి ప్రతి పట్టణాల్లో కూడా హరికథాగానాలు చేస్తూ ఆ కథాగానాల్లో భక్తులు ఇచ్చినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ప్రతి ఊరు తిరుగుతూ అందులో మా పేద విద్యార్థినులందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఈ హరికథా ప్రచారం మరుగున పడిపోకుండా ఆంధ్రులకు సొంతమైనటువంటి అపురూపమైనటువంటి కథాగానం ఎటువంటి వారినైనా కూడా భగవంతుని యొక్క పదాల దగ్గర సులభంగా ఏకాగ్ర దీక్షతో నిలబెట్టగలిగినటువంటి సాధనం ఒక హరికథాగానం మాత్రమే. అందువల్ల అటువంటి ఈ హరికథాగానం మాతోనే ఆగిపోకూడదు. ఈ హరికథాగానం ప్రతి ఒక్కరి దగ్గరికి చేరాలి. ఇది సర్వజన మనోరంజకం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఎన్ని సంవత్సరాలుగా పర్యటిస్తూ ఉన్నాను. అందువల్ల సెలబ్రిటీస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరినీ స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇచ్చేటువంటి వారి యొక్క వ్యవహారం, వారి ఆదరణ అంతా వేరేగా ఉంటుంది. కానీ అందుకు పూర్తిగా భిన్నమైనటువంటి జీవితము మా హరిదాసులది. అంటే కేవలం ప్రజలు భక్తుల యొక్క ఆదరణ పైన మాత్రమే అక్కడ ఇండియాలో కానివ్వండి, ఇక్కడ అమెరికాలో కానివ్వండి మాలాంటి కళాకారుల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అటువంటి ఈ అపూర్వమైన కళారంగాన్ని మీరు పోషించాల్సిన బాధ్యత ఉంది తెలుగు వాడికి. అవునా కాదా అండి? దీన్ని కాపాడండి. తర్వాత వచ్చేటువంటి హరిదాసులందరినీ కూడా మాలాగే ఆదరించండి. అందువల్ల ఈనాటికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే హరిదాసులు వస్తూ ఉంటారో ఎవరు కథాగానాన్ని ఏర్పాటు చేయనివ్వండి, వీళ్ళందరూ మాత్రం హరికథాగానాన్ని రక్షిస్తుంటారు. అందువల్లనే వందలాది మంది కళాకారులు ఉన్నారు మనకి ఇప్పటికీ కూడా ఆంధ్రాలు. అందువల్ల మా కళారంగాన్ని మీరందరూ కూడా రక్షిస్తారని, దీన్ని కలకాలం నిలబడతారని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఏడుకొండలవాడవే వెంకటరమణ గోవిందా గోవిందా మహనీయుడైనటువంటి కృష్ణ భగవానుడు విదర్భ పట్టణంలోకి వచ్చేసారు. ఈ లోపల ఎవరు వచ్చారు? రండి 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 అంటున్నారట. ఇదేమిటి ఇలా పిలుస్తున్నారంటున్నాడే కృష్ణుడు నవనీత చోరుడు కదా, నీకు వీధి దారి నుంచి వచ్చేటువంటి అలవాటు లేదు, పెరటి దాటి నుంచి వచ్చేటువంటి అలవాటు నదమ్మకి. అందువల్ల నవనీతముషే నమస్తే, నవనీతముషే నమస్తే, ఓ నవనీత ముఖ అన్నర్థ. ఎప్పుడు వెన్నదిండి ఉంటాడు కదా నోట్లో ఆయన, అంత మధురంగా మాట్లాడతాట కృష్ణయ్య. ఆయన్ని పిలిచాడు విదర్భ పట్టణ రాజుగారు, రుక్మిణి అమ్మవారి యొక్క తండ్రి గారు. వీధుల్లో నుంచి అబద్ధ పెళ్లి కొడుకు వాడొచ్చాట, ఎవరు శిశుపాల చక్రవర్తి వాడొచ్చాట, వాడు నాయన దమదఘోష మహారాజు గారు వచ్చాట. వాడు ధర్మాలు చేస్తున్నట్ట, వాడు పెద్ద హడావిడిగా వచ్చాట. ఒరే పెళ్లి వారి యొక్క పెళ్లి వస్తువులన్నీ కూడా లోపల పెట్టండి అన్నట్ట. పెళ్లివాడి వస్తువులు ఏమున్నాయంటే కత్తులు, కటార్లు, గదలు అన్నీ ఉన్నాయి. ఇదేమిటి? పట్టు చీరలు తెచ్చుకుంటారు, ఆభరణాలు తెచ్చుకుంటారు, మంచి పిండి వంటలు తీసుకొస్తారు పెళ్లి వారికి. అంతేగాని కత్తులు కటార్లు తెచ్చుకున్నారు. ఒరే ఎవడేం తెచ్చుకుంటే వాడు అవి ముగుతాయి. అందువల్ల వాటిని తీసి లోపల పెట్టండి అన్నట్ట. కత్తులు కటాలు తీసుకొచ్చి పెట్టారు. అందరూ ఆయుధాలతో వచ్చారట. అందరికీ భయం, ఎక్కడ కృష్ణుడు వస్తాడో, అందరినీ చావుపెట్టి కృష్ణుడు ఎక్కడ రుక్మిణిని ఎత్తుకెళ్ళిపోతాడో అన్నటువంటి సందేహంతో ఉన్నారట. వాళ్ళందరూ వీధి దారిలో నుంచి వచ్చారు. కృష్ణుడిని పెరటి దారిలోంచి తీసుకొచ్చి మంచి బంగారపు మెడలో మంచి ఉద్యానవనంలో ఉంచారట. ఒక్క రుక్మిణి అన్నగారికి తప్ప మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కృష్ణుడు వచ్చాడని.
అందరికీ తెలుసుటండి. వాళ్ళందరూ వచ్చి ఓ కిటికీ తెరను అలా తీయడం, కృష్ణ సౌందర్యాన్ని చూడండి వాళ్ళందరూ కూడా. ఆహా తగునీ చక్రి విదర్భరాజసుతకు తథ్యంబు వైదర్భియుంతగునీ చక్రికి ఎంత మంచి తగునే దాంపత్యము వీరిద్దరింతగునం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా నర్మాగతారాది మగడవుగావుత చక్రి ఈ రమణికి మా పుణ్యములంబునన్ మా పుణ్యములంబునన్ మా పుణ్యములంబునన్. ఆహా ఈ రుక్మిణీదేవి కోసమే కృష్ణుడు పుట్టాడా? ఈ కృష్ణుడి కోసమే రుక్మిణి అమ్మవారు పుట్టిందా? ఎంత గొప్ప దాంపత్యం! ఈడు చూడు ఎంత బాగున్నారు వీళ్ళిద్దరూ కూడా. ఆహా ఒకవేళ వీళ్ళిద్దరి పెళ్లికి ఏమన్నా జానుడు పుణ్యం కానీ ఏమైనా తక్కువ అయిపోయింది అనుకుంటే మా ఆడపెళ్లి వారి పుణ్యాలన్నీ కూడా వస్తాం. వీళ్ళిద్దరికి పెళ్లి కావాలనుకుంటున్నారట. పెళ్లికి వచ్చిన వాళ్ళు కావాలంటే దానికి గిఫ్ట్లు ఇస్తారు, ఇస్తే రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటారు, మంచి నీళ్ళు తింటారు. ఉన్న పుణ్యాలన్నీ ధారపడడానికి వస్తారండి పెళ్లికి ఎవరైనా. వీళ్ళు ఎంత గొప్ప విదర్భ పట్టణ ప్రజలు, ఎంత ఉన్నతమైన మనస్సు కలిగిన వాళ్ళు. మగడవుగా ఉత చిక్రి ఈ రమణికి మా పుణ్యములం మా పుణ్యాలన్నీ ధారపోసేస్తాం, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కావాలి అని ఊళ్ళో వాళ్ళందరూ కోరుకుంటున్నారండి. అలా కోరుకుంటూ ఉంటే ఇక్కడ అమ్మవారు అనుకుంటుందిట, ఘనుడా భూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుడిది తప్పుగా దలంచెనో విచ్చేసెనో ఈశ్వరుడు అనుకూలింపదలంచునో తలపడో ఆర్యామహాదేవి నన్ను రక్షింపనెరుగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. మా తలరాత ఎలా ఉందో ఏముంటో అన్నీ బాగుంటే సరిపోతుందా? అసలు రాత బాగుండాలి కదా. ఆయన ఏ నీరసంగా ఉన్నప్పుడు తల మీద రాశాడు, తర్వాత రాశాడు అనుకోండి, అప్పుడు అమ్మగారు చిరాగ్గా ఉన్నప్పుడు అనుకోండి గెలికి పడేస్తాడనమాట. నన్ను ఇక్కడ ఏముంది ఆయనకి మనసుగా ఉందంటే చక్కగా రాస్తాడు తలరాత, కాస్త విసుగ్గా ఉందంటే ఇష్టం చుట్టూ రాసి పడేస్తాడు అనమాట ఆయన కూడా. అందువల్ల నా తలరాత ఎలా రాశాడో ఏమిటో అని అమ్మవారు అనుకుంటోందిటండి. అనుకుని తెల్లవారు కృష్ణనామస్మరణంతో ఉన్నదాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. శ్రీకృష్ణ పరమాత్మకు వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన వనమాలి వాసుదేవ మనమోహన వనమాలి వాసుదేవ మనమోహన జగన్మోహన నిజముగా కృష్ణ పాదార విందాలని నమ్మిన దానైనట్లయితే జన్మ జన్మలకు కృష్ణుడు కాదు, ఈ జన్మలోనే ఆయన నా భర్త కావాలి అని తెల్లవారు ఛానల్లో ఉంది. తెల్లవారింది, మంగళ స్నానాలు చేశారు. అమ్మవారి ఆలయానికి కదా తెల్లని పట్టు చీర కట్టబెట్టి ఆమెకు చక్కనైనటువంటి దివ్యాభరణాలను అలంకరింపజేసి అమ్మవారిని తీసుకుని వెళుతూ ఉన్నారు. ఈమె చుట్టూ ముత్తైదువులు ఉన్నారు, కన్యారత్నాలు ఉన్నారు, వేదాన్ని చదువుతున్న బ్రాహ్మణోత్తములు ఉన్నారు. గురువు గారు మాత్రం రాలేదు. ఎక్కడ ఈ మహానుభావుడు ఏమైనాడో ఏమో
2 అడుగులు ముందరకేస్తే చాలు, 1 అడుగు ఆగిపోతుంది. ఈయనకి కళ్ళు సూరిగా కనిపించడం లేదు. ఏ గొయ్యిలో అన్నా పడ్డాడా, లేకపోతే మా అన్నయ్య ఏమైనా చేశాడా, ఇంకెక్కడైనా చిక్కుకొని పోయినాడా తుఫాన్లో కానీ ఎక్కడైనా. గురువు లేరు, కృష్ణుడు లేరు అని పాప ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అక్కడి నుంచి మంగళప్రదమైన చిరునవ్వుతో గురువు గారు వస్తూ కనిపించారండి. జై శ్రీరమణ గోవింద. ఆ గురువు గారు వచ్చారు. రాగానే ఆయన చూస్తూనే ఆయన చిరునవ్వు ముఖము, ఆయన కార్యాన్ని సాధించినటువంటి వాళ్ళ యొక్క ఆ ఆనందకరమైనటువంటి ఆ గురువు గారి రూపాన్ని చూసింది ఈ అమ్మాయి. గురువుగారు ప్రణామాలు అన్నది. అనగానే అన్నాడు అనమాట, నమ్ము నా మాటలు ఇచ్చకములు కావమ్మ రుక్మిణి కన్యా, నమ్ము నా మాటలు ఇచ్చకములు కావమ్మ రుక్మిణి కన్యా, నమ్మకము చూస్తూ నీ నా నుండి నాడు వచ్చే గుణమాన్యా. నిజంగా చెప్తున్నానమ్మాయి, కృష్ణ భగవానుడు వచ్చి మీ తండ్రి గారి విడిదిలో ఉన్నారు. కృష్ణుడు నిన్ను మరి కాసేపట్లో పెళ్ళాడబోతున్నాడు. నీ భాగ్యాన్ని ఏమని చెప్పమంటావు అని ఎంత పనిచేశారు గురువు గారు. కృష్ణుడికి ఉత్తరాన్ని ఇచ్చిరమ్మంటే మీరేం చేశారు? కృష్ణుడిని వెంట పెట్టుకుని ఇచ్చేసారా? అది గురువు అంటే. నువ్వు ఏదైతే భగవంతుడి ద్వారా ధర్మంగా సాధించాలనుకుంటావో ఇక్కడ నీ సంకల్పం కలగానే దాన్ని నిజం చేసేటువంటి శక్తి సృష్టిలో ఉన్నది ఒక్క సద్గురువుకు మాత్రమే. మహానుభావుని ఉత్తరం ఏమంటే లోకోత్తరుణ్ణి తెచ్చేసావా నువ్వు అంటే నీ ఉత్తరం అంత పనిచేసిందమ్మా, అంత బాగా రాసావు తల్లి నీ ఉత్తరాన్ని. ఉత్తరం అంటే అంత బాగా రాది అంటుంది. అంత పూర్వల పాపం ఎవరికైనా పెళ్ళిళ్ళు అయ్యాయి అని అంటే భర్త గారు దూరంగా వెళ్ళిపోయాడంటే ఉత్తరం ఒకటే ఆధారం అనమాట. ఇంకా ఫోన్లు లేవు, ఏం లేవు, ఆ రోజులు ఏం ఉండేవి కాదనమాట. 50s 60sలో అనమాట. అందువల్ల అప్పుడు ఏం జరిగేదనమాట, వాళ్ళ ఆయన పెళ్ళైన కొత్తలో క్యాంపుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉత్తరం రాశాడు. ఆయన రాసేటప్పుడు పెళ్లి కూతురికి ఉత్తరం వచ్చింది, మొత్తం అంతా నలిగిపోయి ఉంది. ఇదేమిటి అమ్మ ఉత్తరం ఇలా నలిగిపోయి ఉంది, నువ్వు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ చదివేశారండి ఆయన ఉత్తరాన్ని. ఏమిటి చదివేశారని చెప్పి నన్ను చూస్తే వాళ్ళ ఆయన అక్షరాలు అంత బాగా రాశాట ముత్యాలలాగా. ఏమేమి రాశాడో పాపం వీళ్ళందరూ చదివేసి అమ్మాయిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారట. మా ఆయన ఉత్తరం రాస్తే ఊళ్ళో వాళ్ళందరూ చదివారని. మీ ఆయన చాలా గొప్పవాడమ్మా, మా ఆయన కూడా పెళ్ళైన కొత్తలో ఉత్తరం రాశారు నాకు. ఉత్తరం రాశారు, ఏమని రాశారు అని అంటారు. ఊళ్ళో వాళ్ళకి ఒక్కడికైనా అర్థం వస్తే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే నాకు కూడా అర్థం కాదు ఉత్తరం రాస్తాను. మరి ఎలాగా అన్నాడు. మా ఆయన క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయనే చదివి వినిపించాడు ఆయన ఏం రాశాడు. అలాంటి ఉత్తరాలు కాకుండా రుక్మిణి అమ్మవారు చక్కగా ఉత్తరం రాసిందిటండి. ఆ ఉత్తరమే చాలమ్మా భగవంతుడు ఇక్కడికి రప్పించింది అంటున్నారు గురువు గారు. ఆ మాట అనగానే అమ్మవారు పొంగిపోయింది. మిమ్మల్ని గౌరవించాడా కృష్ణుడు, మిమ్మల్ని పూజించాడా కృష్ణుడు అని అడిగింది. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా, ముందర సంగతి చెప్పండి అనేది అమ్మాయి. ఎవరు అడిగింది? మిమ్మల్ని పూజించాడా, మిమ్మల్ని గౌరవించాడంటే మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావడు విచ్చే నాకు వచ్చే సుదర్శనాయుడు. వచ్చేసాడు కృష్ణుడు, నేను పెళ్ళాడడానికి వచ్చేసాడు. అమ్మాయి నీ భాగ్యం పండిందమ్మా అనగానే ఆవిడ పరమానంద భరితురాలైపోయింది. ఎలా నీ రుణం తీర్చుకోరు, నేను ఎలా మీ రుణాన్ని తీర్చుకోగలను గురువుగారు? ధనాలా కృష్ణుడు ఇచ్చేశాడు, వైభవమా కృష్ణుడు ఇచ్చేశాడు. మరి నేను ఇవ్వగలిగింది ఏముండదు మీకు? అంజలి గావించద భూసురన్వయమణి సద్బంధు చింతామణి. మీ పాదాల విందాలకు నమస్కారం చేయడం తప్ప అని మహాలక్ష్మి అమ్మవారు గురువు గారికి నమస్కారం చేశారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారి చేత ఇంకొకరు కూడా నమస్కారం అందుకున్నారు. వారు ఎవరండి? మనకి సుందరకాండలు హనుమంతుల వారు అందుకున్నారు. ఓ దివి కావు నీవు మా కులదేవతవు, మర్కట మాతృడవు కాదు మరి మహాదేవుడవు అన్నారు సీతమ్మవారు. అందువల్ల సీతా సమేత రామచంద్రమూర్తికి రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని హరివంశంలో చెప్పారు. లక్ష్మీనారాయణ సీతారాములు త్రేతాయుగంలో వారే రుక్మిణి కృష్ణులై మళ్ళీ ద్వాపరయుగంలో జన్మించారు అని. అట్టి కృష్ణ భగవానుల వారి యొక్క ఆ సందేశాన్ని గురువుగారు చెప్పగానే పొంగిపోయింది ఆవిడ. వెళ్ళమ్మా, వెళ్ళి అమ్మవారి యొక్క పూజ చేసుకొనిరా, తప్పక కృష్ణ భగవానుడు నిన్ను పెళ్ళాడతాడు తల్లి, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుందన్నారు గురువుగారు. తిన్నగా అమ్మవారి దగ్గరకు వెళ్ళిందండి ఆవిడ. ఎవరు? రుక్మిణి అమ్మవారు వెళ్ళి అమ్మవారిని పూజించిందండి ఆవిడ. నమితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్మ పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ మెటి పెద్దమ్మ దయాపురా శివి కదమ్మ
పరమేశ్వరి నీరజాక్షి కామాక్షి త్రిపురే త్రిపురే నీరజాక్షి కామాక్షి త్రిపురే త్రిపురే నీరజాక్షి కామాక్షి అమ్మవారిని ప్రార్థించింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరన్. అమ్మవారు పరాశక్తి ఎటువంటిది అని అంటే ఆమెకు ఒక అద్భుతమైనటువంటి సద్గుణం ఉందిటండి, కాదు ఉన్నతమైన గుణం ఉందిట. అదేమిటో తెలుసా? లలితా సహస్రాలు చెప్తారు. క్షిప్ర ప్రసాదిని అని అంటే ఏమిటో తెలుసా అండి? ఒక్కసారి అమ్మవారి రూపాన్ని నీ మనసులో తలుచుకొని నీకేదైనా అత్యవసరమైంది, నీకేదైనా కష్టం అనిపించింది, నీకు జరగాల్సింది ఏదన్నా ఉంది, ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారి ఎదురుగా కూర్చుని ఆ పరమేశ్వరి జగజ్జనని పాదాలకు నువ్వు దండం పెట్టావంటే అలా ఇచ్చేస్తుంది. క్షిప్ర అంటే తక్షణం, నువ్వు తలచినటువంటి మరుక్షణమే నీకు అలా ప్రసాదించగలిగేటువంటి, అందరి దేవుళ్ళ కంటే కూడా సులభంగా ప్రత్యక్షమై ప్రసన్నమయ్యే గుణం అమ్మవారు రాజరాజేశ్వరి జగన్మాత. రాజరాజేశ్వరి దేవికి అందువల్ల రుక్మిణి అమ్మవారి దండం పెట్టింది. ఆయన నారాయణుడు, నువ్వు నారాయణుడి. ఉక్కున్నంతకాలం బంగారు పువ్వులతో పూజ చేసుకుంటా నాకు ఆ శ్రీకృష్ణ భగవానుడు భర్తగా చేయమని ప్రార్థించింది. ఎప్పుడైతే ప్రార్థించారో అలాగా ప్రార్థించడం ఏమిటి, ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారు వస్తూ ఉంటే ఎదురుగుండా కృష్ణ భగవానుడు కనిపించాడు. రథమంతా బంగారు రథం. ఆ బంగారు రథంలో ఉన్నటువంటి నీలమణి, చక్కనైనటువంటి నీలమణిలా ఉన్నట్టండి ఆయన శ్రీకృష్ణ భగవానుడు. అల్లంత దూరాన చూసిందండి ఆవిడ. అల్లంత దూరాన చూసి ఏం చేసిందట, వారు వచ్చారు, నేను బయలుదేరుతున్నాను అంది. ఎవరమ్మా వారు, ఎవరమ్మా వచ్చినటువంటి వారు అని. వారినే, వారేంటి వారికి ఏ పేరు ఊరు లేదా అమ్మా, ఎవరమ్మా వారు అని అడుగుతున్నారు చెలికత్తెలు. మురహరుడు అంటే మురాసురుడు అనేటువంటి రాక్షసుడు చంపినవాడు, అయినా కూడా వారికి ఆ పేరు ఉంటుంది కదా అమ్మ, పేరు చెప్ప అంటే అప్పుడు ఇవిడ అందుట శ్రీకృష్ణదేవుడు నిలయుడు, శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడమ్మా అనేటప్పటికీ ఇంకా ఏ క్షణం ఆలోచించలేదు ఆవిడ. అడుగులు తడబడ నడుము వణక సిగముని వీడి పువ్వులు కూడా మిరాల. అమ్మవారు అడుగులు తడబడగా సిగలో ఉన్న పువ్వులు జారిపోతూ ఉంటే, చెమటలు పడుతూ ఉంటే అసలు అవేమి లెక్క చేయడం లేదుటండి. తిన్నగా కృష్ణ భగవానుడి యొక్క రథం దగ్గరకు వెళ్ళిందట. రథం దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా చేయి చాచిందటండి. మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ రాజీవ రుక్మిణీ రమణ రాధాధర మధుర రసిక గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే యమునా తీర విహార యమునా తీర విహార కర్తార కుమార నారాయణ కౌస్తుభ మణికార హరి కల్మష నారాయణ
చెప్పిందిట, చేతులు అందించేవాళ్ళు నీకు చాలా మంది ఉంటారు కృష్ణ, కానీ రుక్మిణిని నేనే. ఇంకా చాలా మంది కళ్ళు, ఎందరో కళ్ళు నీ మీద పడిపోతున్నాయి, ఎవరికి ఏ మనసు కలుగుతుందో ఏం చెప్పలేము, కాబట్టి అసలు భరించిన దాన్ని నేను, రాయబారం పంపించిన దాన్ని నేను, నువ్వంటే అందరికీ తెలుసు, మరి నేనెవరో నీకు తెలియాలి కదా అని తిన్నగా వచ్చి చెయ్యి అందించిందిటండి ఆవిడ. ఆ చెయ్యి అందించడం అంటే అదే పాణిగ్రహణం అండి. ఒక్కసారిగా అమ్మవారి యొక్క చెయ్యిని తీసుకొని రథంలో కూర్చోబెట్టుకున్నాడు కృష్ణుడు. వెళ్ళిపోతుంది అర్థం, తీయండి మన ఆయుధాలన్నీ అన్నట్ట. అంతే వెనువెంటనే ఆ శిశుపాలుడు, ఆ జరాసంధుడు, దంతవర్తుడు అందరూ 25,000 మంది సైన్యం ఈ రుక్మిణీదేవి అన్నగారితో కలిసి కృష్ణుడు వెనకాల పడ్డారట. స్వామి అంటూ కాళ్ళు పట్టుకుందిట. సారీ రుక్మిణి, ఇప్పుడు ఆభరణాలు పట్టు చీరలు అవి కొనడానికి కుదరదు, మనం ద్వారకా నగరం వెళ్ళిన తర్వాత కొనుక్కున్నాను, నాకు అందు గురించి పెరిగ కాదు స్వామి, మరి దేని గురించి విచారమని మా వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు, వాళ్ళందరినీ చంపేయండి స్వామి. వాడు 25,000 మంది, నేను ఒక్కడున్నాను ఇక్కడ నిన్ను పెట్టుకుని, వాళ్ళు నన్నేమన్నా చేస్తారా, నేను వాళ్ళని ఏమన్నా చేస్తానా రుక్మిణి అన్నట్టు. ఏం చేస్తారు స్వామి, వెనకాల వద్దన్నా వస్తూ ఉన్నారు, చస్తారు స్వామి వాళ్ళందరూ కూడా. నువ్వెక్కడా వాళ్ళెక్కడా, వాళ్ళ పైన దయ చూసి పెళ్లి కోసమని పట్టుబట్టలు కట్టుకొని వచ్చారు స్వామి, రక్తాన్ని చెందించకుండా రక్షించండి దయామూర్తులై అనగానే పక్కనే వినవటని అనుకున్నట్టు చిచ్చి కొత్త పెళ్లి కూతురు మొదట అడగక కొత్త కోరిక ఒకటి కోరింది ఆవిడ. ఆమె కోరికను నెరవేర్చాలి అని తథాస్తు రుక్మిణి అన్నట్ట. ఇంకా నా పాటలోనే పడతా అన్నట్టు. అందువల్ల వాళ్ళందరూ యుద్ధానికి రాగానే వాళ్ళందరిపైన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు ఆయన. ఎక్కడ వాళ్ళు అక్కడ మూర్ఛలో విరిగిపోయారండి. ఆ తర్వాత బావమరిది అయిన ఆ రుక్మిణి మాత్రం పట్టుకొని తీసుకొచ్చి రథాన్ని కట్టేసి, ఒరే బావాని పిలవమంటావా చంపేయమంటావా అన్నమాట. చాలా తీసేస్తా జాగ్రత్త, బాబాని పిలవకపోయావంటే అన్నమాట. బాబా అన్నాడు. చిచ్చి, దేవగా బాబాని పిలవాలి తప్ప ఏడుస్తూ బాబాని పిలుస్తావు నువ్వు పో అయితే అన్నాడు. అని తల నరికేయాలనుకున్నాను నేను, కానీ నువ్వు చేసిన అవమానానికి నీ తల మీద ఉన్న జుట్టును మాత్రమే నరికేస్తున్నా అని సగం తల మీద ఉన్న జుట్టుని, సగం మేసాన్ని, సగం గడ్డం తీసేట. బాబా నువ్వు తల తీసేసినా బాగుండేది, కానీ అవమానం ఎక్కడిది, సన్మానం అంటే ఏమని చెప్పుకోండి మా ఊళ్ళోకి వెళ్ళి అనేటప్పటికి అప్పుడు రుక్మిణీదేవి వచ్చింది. చక్కగా ఏ తిరుపతికో, ఏ అన్నవరానికో, ఏ సింహాచలానికో పోయి ఉన్న జుట్టు కూడా ఇచ్చేసేసి తిన్నగా పెళ్లికి కావాల్సినటువంటివన్నీ తీసుకుని ఆడపడుచు లాంఛనాలు వల్ల నాకు అన్నీ కూడా అమ్మా నాన్నను వెంట పెట్టుకోనరా, ఇప్పటి వరకు నీకు ఇది చాలు, అసలు కత్తెక్కితే నీ తల పోయింది అనుకున్నా, తీరా చూస్తే తల మీద జుట్టు మాత్రమే పోయింది, మాయదారి వద్దన్నా విరుగుతుందిరా అన్నయ్య, అందువల్ల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నగారిని పంపించేసింది. చాలా అవమానపడింది, రాజులు కదా. అందువల్ల అన్నగారికి జరిగిన అవమానానికి బాధపడుతుంటే బలరామస్వామి వచ్చేసాడు ఈ లోపల. ఆ బలరామస్వామి వారు వచ్చి రుక్మిణి అమ్మవారిని ఓదార్చి ఆ రుక్మిణి కృష్ణులిద్దరిని కూడా వెంట తీసుకొని వెళ్ళి ద్వారకా నగరానికి మంచి పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించి నిత్య కళ్యాణం పంచతోరణంగా అలంకరించి ఇక వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సకల దేవతలందరూ కూడా వచ్చారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెమేము, రుక్మిణి కళ్యాణము లీలతో పాడెదమిదెమేము, లక్ష్మీ నారాయణుని నరనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెమేము, చూపులు చూపులు మీకు చూసకము వాసితో గుబ్బలివి పూజ గుంటలు లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాత్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రుక్మిణి శ్రీకృష్ణులకు సర్వమంగళ స్వరూపిణి అమ్మవారి మెడలో కృష్ణ భగవానుడు మంగళసూత్ర బంధనం గావించారు. ఆ తరువాత దేవతలందరూ దీపిస్తూ ఉండగా తలంబరాలను చేతబట్టారు. ఈ తలంబరాలు
ఎవరెవరి ఇళ్లలో అయితే ఆడపిల్లలు అయితే ఉన్నారో మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరి తలలపైన రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణ తలంబ్రాలు వర్షింపబడాలని హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పిడమలలి గౌరీని పిండి కూతురు పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పిడమలలి గౌరీని పిండి కూతురు నేను గల చవరాలి పిండి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పిండి కూతురు మహావైభవంగా వివాహం జరిగిన తరువాత అమ్మవారికి కృష్ణ భగవానుడు విశ్వరూప దర్శనమిస్తాడు. సాక్షాత్తు మహాలక్ష్మి కాబట్టి ఆవిడ కనులుండియు నినుగాంచక గొరని వాని కన్న గుడ్డివాడు నేను నాల్కయుండియు నిన్ను సన్నుతించని బొని వాని కన్న ముగవాడు నేను కరము నుండి నిన్ను కైసేయనల్లని వాని కన్న సొట్టవాడు నేను ధనము కలిగియు నీదు దాసులకి మని వాని కన్న పేదవాడు నేను అగుపడితి విని నాళ్ళ కాగా మహాత్మా భక్తమందార భవదూర కృష్ణ పరమ పురుష. జై శ్రీమద్ రమణ గోవింద. ధ్రువకీర్తిన్ హరి పెండి ఆడే సకల సంపత్ వైభవకారిణి రుక్మిణిన్ అన్నారు. అలా వివాహితులైనటువంటి రుక్మిణి కృష్ణులు ఇద్దరు కూడా లోకాలకు ఆనందం కలిగిస్తూ పరిపాలిస్తున్నారు. లోకాలన్నీ ఆనందపడ్డాయి, శాంతపడ్డాయి. అటు రుక్మిణి కృష్ణులు ఈనాటి ఈ భాగవతోత్తములైన మీరందరూ కూడా ఆదివారం మీకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా హరికథాగానం పైన ఉండేటువంటి అపారమైన భక్తి, ఆ కళారంగం పట్ల మీ అందరికీ ఉన్నటువంటి ఆదరణ, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ పరీక్షిత్ మహారాజు గారికి శుకయోగిందుగా వారు చెప్పినటువంటి భాగవతంలో రుక్మిణి కళ్యాణ గాథను వినిపించే అదృష్టాన్ని కలిగించారు. ప్రత్యేకంగా ఈనాటి కల్చరల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ సంపత్ కుమార్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని నడుంబిగించి వచ్చిన అమ్మాయి పద్మాసనం తనకి, ఆ పైన నా చిరకాల మిత్రురాలైనటువంటి రమా తాకులవర్తి గారికి, ఇక్కడ ప్రతి హరికథాగానంలోనూ కూడా నన్ను ప్రోత్సహించేటువంటి శ్రీ నోరి శ్రీనివాస దంపతులకి, ఎంతో దూరం నుండి హ్యూస్టన్ పట్టణం నుంచి ఈ డెట్రాయిట్ పట్టణానికి వచ్చి ఈ కార్యక్రమాలు నిన్న ఈరోజు కూడా జయప్రదం చేసినటువంటి మా వైలన్ ఆర్టిస్ట్ మను వచ్చా వాళ్ళ తల్లిదండ్రులు శ్రీ శశిధర్ గారికి, మైథిలికి, మరియు శ్రీ శశిధర్ గారు వాళ్ళ అమ్మగారికి, వారి పేరు నాకు తెలియదు, మరి వారి అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏమంటే ఈ రోజున అమ్మాయిల తల్లులు గారిని ప్రత్యేకంగా గౌరవించాలి అందరూ. అందువల్ల మా మైథిలి వాళ్ళ అమ్మగారు, మా శశిధర్ గారికి అత్తగారు, వారిని వారి బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మృదంగ విద్వాంసులైనటువంటి శ్రీ వెంకట్ గారికి, భారతీ గారికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజులుగా మన గౌతమ్ స్వామి గారు వారి ఇంట్లో నేను ఆతిథ్యాన్ని పొందాను. నాకు చక్కనైన అకామిడేషన్ ఇచ్చి ఎంతో ప్రేమగా చూసుకున్న వారికి నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రుక్మిణి కృష్ణులు ఇద్దరికీ కూడా మంగళం పాడుతున్నాము. పగటు శ్రీ వెంకటేశు పట్టమోరాణి నెగటు సది కళలకు వీరాజనము
ఆచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇంకా నేను ఎవరినైనా కోరుకున్న పేరు అది మర్చిపోయి ఉంటే అనేలా భావించకండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలతో ధన్యవాదాలు.